ఐ వెంట్ టు ఏ పార్టీ, ఇట్ వాస్ ఎ క్రిస్మస్ పార్టీ అన్నారు. ద పార్టీ వాస్ లవ్లీ అన్నారు. మీరు ఫస్ట్ సెంటెన్స్లో మీరు ఐ వెంట్ టు ఏ పార్టీ అనేది ఫస్ట్ సెంటెన్స్లోని బేసిక్ సెంటెన్స్గా తీసుకొని రెండో సెంటెన్స్లో మూడో సెంటెన్స్లో ఉన్నటువంటి ఏవైతే యాడ్జెక్టివ్స్ కానీ నౌన్స్ కానీ ఇస్తారో వాటిని అండర్లైన్ చేసుకోవాలి, ముందే అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ క్రిస్మస్ అండర్లైన్ చేసుకున్నారు, తర్వాత సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో లవ్లీ, థర్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో లవ్లీ అండర్లైన్ చేసుకున్నారు. లవ్లీ అనే మాట అది ఒపీనియన్ కాబట్టి ఒపీనియన్ని ముందుకు తీసుకొచ్చాం. క్రిస్మస్ అనేది వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకున్నారు, అది పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్? క్రిస్మస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకని ఐ వెంట్ టు ఏ లవ్లీ క్రిస్మస్ పార్టీ అని అక్కడ అన్నారనమాట. సో ఈ రకంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో చూడండి, ఐ బాట్ ఏ మారుతి కార్, ద కలర్ ఈజ్ బ్లూ, ఇట్ ఈస్ 40 అన్నారు. మీరు ఆన్సర్స్ చూడండి, ఇక్కడ కింద రెడ్ కలర్లో ఆన్సర్స్ కూడా ఇచ్చాను చూడండి. ఏ స్పోర్టీ అనేది మనకి ముందుకు వస్తుంది, మనకు ఒపీనియన్లో అది ముందుకు వచ్చేస్తుంది. కలర్ తర్వాత రాయాలి కాబట్టి బ్లూ తర్వాత రాసాం. ఏ స్పోర్టీ బ్లూ మారుతి కార్ అని రాయాలన్నమాట. ఓకే, ఆ రకంగా మనం ఆన్సర్స్ అన్ని తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్స్ చిల్డ్రన్. మనకి టైం లిమిట్ ఉంది కాబట్టి, టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకొని కింద ఇచ్చిన ఆన్సర్స్ బట్టి చేసుకోండి. నెక్స్ట్